43వ సర్గము కపటమృగమును జూచి ఇది రాక్షసమాయ అని లక్ష్మణుడు సందేహమును ప్రకటించుట కాని సీతాదేవి ముచ్చటపడి దానిని సజీవముగానైనను చంపియైనను తీసుకునిరమ్మని శ్రీరాముని కోరుట శ్రీరాముడు సీతాదేవిరక్షణ భారమును లక్ష్మణునిపైనుంచి లేడిని తీసుకునివచ్చుటకై సిద్ధపడుట చక్కని అవయవ సౌభాగ్యముగల సీతాదేవి పూలుగోయిచూ ఒక ప్రక్కన బంగారువన్నె తోడను మరియొక పార్శ్వమున వెండివన్నె తోడను శోభిల్లుచున్న ఆ మృగమును పరిశీలించి చూచెను. మేలిమి బంగారువన్నెగల ఆ సుందరి మిగుల సంతోషించినదై ఆయుధములతో రండు అని రామలక్ష్మణులను బిగ్గరగా పిలిచెను. వైదేహి పిలుపునందుకుని నరశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు ఆ ప్రదేశమును పరీచిలించి చూచుండగా ఆ మృగము వారి దృష్టిలో పడెను. అంతటా లక్ష్మణుడు ఆ మృగమును జూచి శంకించుచూ శ్రీరామునితో ఇట్లు నుడివెను. అన్నా, ఇది నిజమైన మృగముగాదు. రాక్షసుడైన మారీచుడే ఈ రూపమున ఇచటికి వచ్చియుండవచ్చును. వేటేందలి ఆసక్తితో ఈ వనమున సంచరించెడి రాజులను కామరూపియైన ఆ రాక్షసుడు ఈ మాయామృగ రూపమున హతమార్చియుండెను. ఓ పురుషశ్రేష్ఠ, మారీచుడు మాయలమారి అతడే ఈ మాయామృగ రూపమును ధరించియుండవచ్చును. ఇది గంధర్వనగరమువలె చూచుటకు ఉన్నట్లుగా భాసించునేగాని వాస్తవముగా లేనట్టిదే. ఓ జగన్నాథ, చిత్రవిచిత్రములైన వన్నెలతో ఒప్పుచున్న ఇట్టి మృగము ఈ జగత్తునందు ఉండనే ఉండదు. కనుక నిస్సంశయముగా ఇది మాయామృగమే. మాయలేడి యొక్క శరీర సౌందర్యమునకు ఆకర్షితురాలైన సీతాదేవి అట్లు పలుకుచున్న లక్ష్మణుని నివారించి చిరునవ్వు చిందించుచు శ్రీరామునితో సంతోషముగా ఇట్లనియే. ఓ ఆర్యపుత్ర, మిక్కిలి అద్భుతమైన అందచందములుగల ఈ లేడీ నా మనస్సును దోచుకొనుచున్నది. దీనిని తీసుకొని రండు. ఓ మహాబాహు, ఇది మనకు క్రీడామృగము కాగలదు. మన ఆశ్రమ పరిసరములలో చూడముచ్చటైన పెక్కు జంతువులు సంచరించుచుండును. సవరపు మైకములు, చమరమృగములు, ఎలుగుబంట్లు, చుక్కలలేళ్లు, వానరములు, కిన్నరమృగములు ఇచట గుంపులు గుంపులుగా తిరుగుచుండును. అవియన్నీయును రూపసౌభాగ్యముచే మనోహరములే. కాని దీనితో సరితూగగల మృగమును ఇదివరలో ఎన్నడనూ చూచియుండలేదు. వన్నెచిన్నెలను బట్టియు ఇంపుగొల్పెడి మందగమనమును అనుసరించియు శరీరకాంతిచేతను ఇట్టి మృగము నభూతో నభవిష్యతి. ఇది పలువన్నెలతో విచిత్రముగా ఉన్నది. దీని శరీరముపైగల రత్నబిందువులు ముచ్చటగొల్పుచున్నవి. చంద్రునివలే ఆహ్లాదకరమై వనమునందంతటనూ తన శోభలను నింపుచున్నది. దీని రూపము అద్భుతమైనది. దీని కాంతులు అపూర్వములు, స్వరము మధురమైనది. చిత్రవిచిత్రములైన దీనవయవ సౌభాగ్యములు నా మనస్సును ఆకట్టుకునుచున్నవి. ఈ మృగము ప్రాణములతోడనే మీకు పట్టుబడినచో అది ఎల్లరకును ఆశ్చర్యమును గొల్పును. త్వరలోనే మనము వనవాసమును పూర్తి చేసుకుని మరల మనరాజ్యమునకు చేరుదుము. అప్పుడు ఇది మన అంతఃపురమునకే ఒక అలంకారము కాగలదు. మీకును, భరతునకును, నాకును, నా అత్తగార్లకును అద్భుతమైన ఈ మృగ సౌందర్యము ఆశ్చర్యమును గలిగించును. ఓ నరశ్రేష్ఠ, ఒకవేళ ఈ పసిడిలేడి ప్రాణములతో దొరకనిచో దీని చర్మమైనను నాకు సంతోషమునే గూర్చును. మరణించిన ఈ జింక యొక్క బంగారు చర్మమును లేత పచ్చికలతో సిద్ధము చేయబడిన దర్భాసనముపై పరుచుకుని నీతోగూడ కూర్చొన గోరుచున్నాను. నాథా, ఈ ఘోరమైన కార్యమునకు పతులను పురికొల్పుట ఉత్తమ స్త్రీలకు ఉచితముగాదు. కాని ఈ బంగారు లేడి యొక్క శరీర సౌందర్యము చూచుటతో నాలో అట్టి కుతూహలము ఏర్పడినది. ఆ మృగము యొక్క రోమముల బంగారు కాంతులను, మేలైన దాని కొమ్ముల యొక్క మణిశోభలను, దాని శరీరముపై తడుకులీనుచున్న బాలసూర్యుని కాంతులను, నక్షత్రములవలె మెలమెలలాడుచున్న చుక్కల వైభవములను చూచిన పిమ్మట ఆ రఘువరుడును ఆ లేడిపై వేడుకపడెను. సీతాదేవి పలికిన వచనములను వినిన పిమ్మట అద్భుతమైన దాని రూపమును జూచి శ్రీరాముడు ముగ్ధుడాయెను. సీతాదేవి ప్రేరణతోడు కాగా తమ్ముడైన లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్లు పలికెను. ఓ లక్ష్మణ, ఈ బంగారు లేడికే విదేహరాజకుమారి వైదేహి పడుచున్న తపనను చూడుము. ఓ సౌమిత్రి, అపూర్వమైన రూపవైభవముగల ఇట్టి మృగము లభించుట దుర్లభము. ఇంద్రుని నందనవనమునగాని, కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథమునగాని, ఈ భూమండలమున మరియెక్కడనైనను దీనికి సాటికాగల మృగము ఉండుట అసంభవము. వివిధ రీతులలో ఉన్న రోమరాజియు, రోమములను, తడతడ మెరయుచున్న బంగారు చుక్కలను ఈ మృగమును ఆశ్రయించి శోభిల్లుచున్నవి. ఇది ఆవులించినప్పుడు దీని ముఖమునుండి బయటికి వచ్చుచున్న నాలుక అగ్నిజ్వాలవలె భాసిల్లుచు మేఘము నుండి వెలువడిన మెరపువలే విరాజిల్లుచున్నది. దీనిని పరికింపుము. దీని ముఖము ఇంద్రనీలమణులతో నిర్మితమైన పాత్రవలే విలసిల్లుచున్నది. దీని ఉదరము శంఖముత్యముల కాంతులతో విరాజిల్లుచున్నది. ఇట్టి అపురూపమైన మృగమునకై ఎవరి మనస్సు ప్రలోభపడదు? బంగారు వన్నెలతో
వివిధములగు రత్నకాంతులతో తేజరిల్లుచున్న దీని దివ్యరూపమునుగాంచి ఎవరి మనస్సు కుతూహలపడదు. అమాయకురాలైన మిథిలానగర రాజకుమారి దీనికే ఆశపడుటలో ఆశ్చర్యమేమున్నది? ధనుర్ధారులైన రాజకుమారులు వినోదముగా వేటాడుటకై మహావనములేందు విహరించుచు మాంసం కొరకును మృగములను చంపుచుందురు. ఇట్టి అద్భుత మృగ విషయమున ఆశగొనుటలో ఆశ్చర్యపడవలసినది ఏముండును? వేట ప్రయత్నముతో వచ్చినవారు మహావనములలో ధనములను, ఏనుగులను వేటాడుట వలన లభించు ముత్యములు మొదలగు వాటిని, మణులు, రత్నములు, బంగారము మొదలగు వివిధములగు ధాతువులను సేకరించుచుందురు. ఓ లక్ష్మణ! బ్రహ్మభావమును పొందిన తపస్వి సంకల్పమాత్రము చేత పొందిన సంపదయంతయును ఉత్తమమైనదిగా భావింపబడును. ఏలనన అది లోకహితకార్యగును. అట్లే రాజులకు వనములలో లభించిన ఇట్టి అమూల్యమైన ధనము ప్రజల యొక్క అభివృద్ధికి తోడ్పడును. లోక కళ్యాణార్థమై ముందు వెనుకలాలోచింపక అర్ధసంపాదనకు పూనుకునువాడే అర్ధి అని అర్ధశాస్త్ర ప్రవీణులు పేర్కొందురు. కనుక అమూల్యమగు ఈ మృగచర్మమును సంపాదింపవలెను. శ్రేష్టమైన ఈ మృగము యొక్క ప్రశస్తమైన బంగారు చర్మముపై నేనును సీతాదేవియు ఆసీనులము కాగలము. నల్లచారల ఈర్రి ఒక జాతి లేడి చర్మము, బొట్ల ఈర్రి ఒక జాతి లేడి చర్మము, ప్రవేణి ఒక జాతి మృగము చర్మము, ఏనుగు మీద పరచడి ఎర్రకంబళి, ఉన్నితో సిద్ధపరచబడిన ఆస్తరణము దీని స్పర్శ సుఖమును ఇయ్యజాలవు. లోకములో ఈ రెండే దివ్యములైన మృగములు, ఒకటి ఆకాశమున చరించు తారామృగము, మృగశీర్ష నక్షత్రము, 2 భూమిపై సంచరించెడి ఈ కాంచన మృగము. మహీమృగము, నీవు నాతో చెప్పినట్లుగా ఇది రాక్షసమాయే, మాయామృగమే అయినచో దీనిని నేను అవశ్యముగా చంపవలసినదే. క్రూరుడు దుష్టస్వభావముగలవాడు అయిన ఈ మారీచుడు ఇదివరలో వనములలో సంచరించుచు పెక్కుమంది మహర్షులను హింసించియుండెను. ధనుర్ధారులైన పెక్కుమంది రాజులు వేటకై ఈ దండకారణ్యమునకు వచ్చినప్పుడు వారిని ఈ రాక్షసుడు మారీచుడు హతమార్చియుండెను. కనుక ఇతడు చంపదగినవాడే. పూర్వకాలమున ఈ దండకారణ్యమునందే వాతాపియను రాక్షసుడు ఉండెడివాడు. వాడు తాపస్సులను పరాభవించి కపటోపాయముచే వారి కడుపులలో చేర్చుండెడివాడు. కంచరగాడిదనుగాని తేలునుగాని వాటి సంతానమే గర్భమును చీల్చుకుని వచ్చి చంపినట్లు ఆ రాక్షసుడు మునీశ్వరులను హతమార్చుచుండెడివాడు. ఒకానొకప్పుడు ఆ వాతాపి లోభత్వమున మిగుల తేజస్వియైన అగస్త్య మహాముని కడకు వెళ్లి శ్రాద్ధకాలమున అతనికి ఆహారమయ్యను. ఆ విధముగా అతడు ఆ మహర్షి కడుపులో చేరెను. శ్రాద్ధము ముగిసిన పిమ్మట ఆ రాక్షసుడు నిజరూపముతో ఆ మునికడుపును చీల్చుకుని బయటివచ్చుటకు సిద్ధపడుచుండెను. అప్పుడు అగస్త్య మహర్షి చిరునవ్వుతో వానికిట్లనియెను, ఓ వాతాపి! నీవు యుక్తాయుక్త విచక్షణ లేక నీ మాయాశక్తితో ఈ భూలోకమున పెక్కుమంది బ్రాహ్మణోత్తములను పరాభవించితివి. ఆ పాపములు చుట్టుకుని నీవు జీర్ణమైపోయితివి. ఓ లక్ష్మణ! ధర్మనిరతుడను జితేంద్రియుడను అయిన నావంటి వానిని మోసగించినచో ఈ మారీచ రాక్షసుడుగూడా ఆ వాతాపివలనే నశించును. అగస్త్యునిచేత వాతాపివలే నన్ను జేరిన ఇతడును మడియక తప్పదు. ఓ సౌమిత్రి! నీవు ధనుర్బాణములతో సర్వసన్నద్ధుడవై ఇచటనే యుండి మైథిలిని రక్షించుచుండుము. ఈమెను రక్షించుచుండుటయే మన ముఖ్య కర్తవ్యము. ఏ విధముగనైనను దీనిని తీసుకుని వచ్చుటకే వెంటనే బయలుదేరెదను. దీనిని సజీవముగానైనను చంపియైనను తీసుకుని వచ్చెదను. ఓ లక్ష్మణ! ఈ మృగము, లేడి యొక్క చర్మముపై మనసుపడిన సీతను రక్షించుచుండుము. ఈమెకు మృగచర్మమే ముఖ్యముగా ఉన్న మృగమును చంపియేనను దాని చర్మమును తీసుకుని వచ్చెదను. నీవు ఇచటనే ఉండి ఏమరుపాటు లేక సీతను రక్షించుచుండుము. ఓ లక్ష్మణ! ఒకే ఒక్క బాణముతో ఈ చుక్కల లేడిని వధించి దీని చర్మమును దీసుకుని శీఘ్రముగా వచ్చెదను. పక్షిరాజైన జటాయువు మిగుల బలశాలి, ప్రజ్ఞావంతుడు, సమర్థుడు. సీతా సంరక్షణ విషయమున ఆతని సహాయమున నీవు అప్రమత్తుడవై యుండుము. అనుక్షణము ఈ పరిసరములలో రాక్షసుల వలన ప్రమాదము పొంచియుండును సుమా. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 43వ సర్గము.